సునీతా రామ్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వారన్నట్లుగా అక్కడ గొడవ జరుగుతుంటే వెళ్ళిన పరిస్థితి ముఖ్యంగా బీజేపీ నేతలు అక్కడికి వెళ్ళడాన్ని తప్పుపడుతున్నారు. అక్కడ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్న నేపథ్యంలో కావాలనే వీళ్ళు వెళ్ళి రాజకీయ రంగు పులిమేటట్టు చేస్తూ ఉన్నారు. మతపరమైన రంగు, అసలు అక్కడ హనుమాన్ చాలీసా కూడా ప్లే కాలేదని కొంతమంది చెప్తూ ఆ కొత్త వర్షన్ తీసుకుంటున్న పరిస్థితి. మరోవైపు ఆ ముఖేష్ అనే అబ్బాయి నేను హనుమాన్ చాలీసా అప్పుడు రన్ అవుతోంది, హనుమాన్ పాటల ఆల్బమ్ ప్లే చేస్తుంటే మధ్యలో హనుమాన్ చాలీసా కూడా రన్ అవుతోందని ఆయన స్వయంగా మీడియాకు చెప్పిన పరిస్థితి. సో ఎలా అర్థం చేసుకోవాలి ఈ సిచ్యువేషన్? అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఒక్క విషయం మనం ఆలోచిద్దాం. హనుమాన్ చాలీసా అవ్వనివ్వండి, ఒక భజన్ గీత అవ్వనివ్వండి, మన ఇంట్లో మనం ఎక్కడున్నాం, మన ఇల్లు, మన షాపు, లేకపోతే నేను ఉన్నటువంటి నా స్వంతంలో నేను ఎక్కడైనా నాకు సంబంధించిన నా ధర్మానికి సంబంధించింది నేను వినాలనుకోవడం తప్ప? ఒకవేళ అది తప్పైతే మరి మసీదుల మీద అంత పెద్దగా 5 సార్లు పెట్టినప్పుడు అది తప్పు కాదా? ఒకటి. ఇక రెండవది ఆలోచిస్తే వాడింట్లో వాడు పెట్టుకున్నాడు, ప్రశాంతంగా ఉంది. వచ్చి అంతమంది ఒక్కడి మీద ఒక పోరాటం చేయడమో, గుద్దడమో, చంపడానికి కూడా అంటే అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కాదా? సరే, ఏది ఏమైనా సరే మనకి సరే ఇప్పుడు రాష్ట్రాలు వేరున్నంతలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అన్నా ఉండని, ఆ ప్రభుత్వంలో ఒక పౌరుడు ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే, వాడు ఈ మతం ఆ మతం అని వాళ్ళు మత రంగు పులిమినప్పటికీ సరే హిందూ ధర్మంలో ఉన్నాడు, అయితే హిందూ ధర్మం వదిలేస్తాడా? 6 కొట్టేస్తే వదిలేశారు. మరి వదిలేసినప్పుడు మరి వీళ్ళు కొట్టిన తర్వాత వచ్చితే అరే మనవాడిని మనం కాపాడుకోవాలి అని కేంద్ర ప్రభుత్వం కానీ ఇంకా ఆ ధర్మంలో ఉన్నవాడికి కానీ ఆ ధర్మానికి సంబంధించిన వాడికి అయితే ఒక బాధ ఉంటుంది కదా. అరే నా వాడి షాప్ లో వాడు పెట్టుకున్నటువంటి పిల్లవాడు ధర్మం కానీ కాదు, కాస్త ప్రశాంతంగా ఉంటుంది, నాకు హనుమంతుడే ఆదర్శ దైవం, నేను పెట్టుకున్నంత ఇంకెవడో వచ్చి ఏదో చేస్తే నాకు ఇప్పుడు ఇది అజాన్ జరిగే సమయము అంటే ఆ సమయంలో పోచేస్తే ఒక్కసారి ఆలోచించండి. మనకు అల్లా పొద్దులేస్తే జరిగేటువంటి 5 సార్లలో ఎప్పుడు మన వాళ్ళకి ఎక్కడ ఏ రకంగా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి మన ప్రార్థనలు జరగట్లేదా? సాయంత్రం ఎంతమంది లలిత చదవరు, ఇంకప్పుడు ఇంకెన్ని చేయరు? ఆ పూజా సమయంలో అలా వస్తే మనం కూడా పోయి ఆ మసీదు మీద దాడి చేస్తున్నామా? ఆ మసీదును పగలగొడుతున్నామా? మనం చేయట్లేదు కదా. మరి ఆ కామన్ సెన్స్ లేకుండా ఎంతసేపు ప్రభుత్వం మీద అంటే మనం ఇక్కడ చేతగానితనం ఉంది కాబట్టి ఈ చేతగానితనాన్ని ప్రభుత్వం మీద అంటగట్టి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిందని ఇంకేదో వచ్చిందని ఏదో ఒక రకంగా బురద పూసేది వాళ్ళు. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో ఇప్పటి వరకు మనం చూస్తున్న కాలంలో అన్ని రకాల అవకతవకలు ఎక్కడున్నాయంటే అక్కడే కనిపిస్తున్నాయి. ఏది ఏమన్నా ఈ దేశంలో పుట్టినటువంటి వాడికి ఎవడి ధర్మాన్ని వాడు పాటించవచ్చు అని ఇప్పుడు కాదు, స్వతంత్రం వచ్చిన రోజే నువ్వు వద్దన్నా సెక్యులర్ అని పెట్టుకున్నావు. అప్పుడెప్పుడో వాడెవడో పాకిస్తాన్ అన్నప్పుడు హిందుస్థాన్ అనడానికి చేతగానటువంటి ఆ కాంగ్రెస్ ఈ రోజుకి మనకి ఈ ధర్మం మీద దెబ్బ కొట్టడానికి ఆ రోజు మొదలు వేశారు. ఆ చిచ్చు ఎలాగో రగులుతుంది అందరూ. సరే, మనము ఇప్పుడు సెక్యులర్ స్టేట్ అన్నప్పుడు అందరినీ కాపాడే బాధ్యత ఏ ప్రభుత్వం అని ఉండని, కాంగ్రెస్ అవని ఇంకెవడానండి, వాడికి ఉందా లేదా? వాడు చూసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? దానికి తోడు మీరు ఎలక్షన్ కూడా అప్పుడు వచ్చారు, ఇంకొకటి వచ్చారంటే వీడు చచ్చిపోనియా? అంటే వేరే మతం కూడా అయితే చచ్చిపోనియా? కాషాయం అయితే జెండా కాదా? మరి మిగతా ఈ రంజాన్ అంతా కూడా ఎటు చూసినా గ్రీన్ జెండాలు కనబడతాయి కదా. అంటే వీటికైతే పర్మిషన్ ఇచ్చినట్టు ఇచ్చి, అంటే చేసినట్టు చేసి చేయనట్టు చేయకుండా మనకు ఏదైతే చేయకూడదో మన మనోభావాలు ఏవైతే దెబ్బకొట్టాలో అలాంటి పనులన్నీ చేస్తూ ప్రతిదాన్ని అవకాశం వచ్చినప్పుడల్లా మత వ్యాప్తి, మతంతో బురద జల్లుతున్నారు. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడడం కానీ నిజానికి కనీసం ఒక మనిషికి అంటే ఒక మానవ హక్కులను ఉల్లంఘించినట్టే. ఎందుకంటే వాడింట్లో నా ఇంట్లో నాకు ఏదైనా సరే నా స్వేచ్ఛ ఉంది, నేను ధ్యానం చేసుకుంటానా, ప్రార్థన పెట్టుకుంటానా, నా ఇష్టదైవ ప్రార్థన చేసుకుంటాను. ఒకవేళ నీకు అంత శబ్ద కాలుష్యం అని నువ్వు గనక అనుకుంటే, లేకపోతే ఇంకేదో ఇబ్బంది అనుకుంటే మిగతా వాడికి కూడా అదే రూల్స్ చెల్లుతుంది కదా, అదే అవలంబించాలి కదా. మరి నువ్వు మైకులలో ఈ 4 రోజులు ఉట్టే 5 సార్లు అదా కాదు, ఇంకా నీకు సాయంత్రం చూస్తే పెద్ద ప్రీచింగ్స్ రాత్రిపూట అంతా అల్లకల్లోలాగా ఎంతసేపు వినబడుతున్నాయి. మరి అది వినబడట్లేదా వాళ్ళకి? అంటే వాళ్ళందరూ కూడా ఆ మతాన్ని పుచ్చుకున్నారా? మరి కాదు అంటే లేదు అంటే మీరు ఒక మతానికి కొమ్ము కాయడం కోసమే ఉన్నారా? లేదు అక్కడున్న రాష్ట్రంలో ఉన్న అందరికీ ప్రభుత్వంగా అందరి క్షేమం కోరుకునే వాళ్ళకి తెలియాలి, అది చెప్పాలండి వాళ్ళు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.